అపరాధిని అని కనుపరుచుకుంటున్నాను, పాపిని అని పాపిని అని నేను కనుపరుచుకుంటున్నానంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని నేనేమంటున్నాను? అది పెద్ద ఉపయోగం లేదండి, అది పెద్ద ఉపయోగం లేదు, అది పెద్ద ఎఫెక్ట్ లేదు అని నేను చెప్తున్నాను అన్నమాట. దేన్ని బట్టి జీవించడం వల్ల? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం వల్ల. ఈ వివరణ అంతా ఎందుకు చెప్పాడు ఈ ప్యాసేజ్లో? ఈ ప్యాసేజ్లో ఈ వివరణ అంతా చెప్పడానికి కారణం ఏంటో మీకు చెప్తాను, అందరూ వినండి. ఒకరోజు కేఫా అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎవరు? కేఫా ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు? అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈలోగా యెరూషలేము నుండి యూదులు వచ్చారు. యూదులు రాగానే వెంటనే వెనక్కి తీసి వేరైపోయాడు. అంటే ఇప్పుడు ఏం కట్టాడు? ఇప్పుడు కేఫా అడ్డుగోడ కట్టాడు. అంటే అన్యులతో కలవకూడదు, అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యజనులు పాపులు, అన్యజనులు శాపగ్రస్తులు అనే పూర్వం ఉండే ఫీలింగ్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ కేఫా ఏమైనా పాపం చేశాడా? మామూలుగా పాపాల్లో ఏదైనా ఒక పాపం చేశాడా? చేయలేదు. కానీ ఇతడు అన్యుడు, నేను యూదుణ్ణి అనే డిఫరెన్స్ క్రియేట్ చేశాడుగా. అంటే ఇప్పుడు కేఫా అక్కడ చేసిన తప్పేంటి? మళ్ళీ పడగొట్టిన గోడను మళ్ళీ కట్టాడు. పడగొట్టిన గోడను కట్టేది ఎవరు? తమ్మును తాము అపరాధులుగా ఎంచుకునేవారు. అపరాధులుగా ఎంచుకున్నారంటే వాళ్ళు క్రీస్తు శిలువ మరణాన్ని ఏం చేస్తున్నారు? అది నిష్ప్రయోజనం అన్నట్టు చూపిస్తున్నారు. అంటే ఈరోజు మీలో కూడా విశ్వాసం వల్ల జీవించకపోతే ఒక లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే వీళ్ళు ఏ కమ్యూనిటీ, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏమిటి అనే ఒక ఉద్దేశం మీలోకి వచ్చేసింది. ఎందుకంటే సువార్తలో దేవుడు ఫస్ట్ ఆశీర్వచనం ఎవరి గురించి చెప్పాడు? అన్యజనులను గురించి. తర్వాత ఎవరి గురించి చెప్పాడు? ఇశ్రాయేలుని గురించి. నిన్న విన్నాం, ఆదికాండం 12:3, 12:7. ఫస్ట్ దేవుడు అన్యజనుల గురించి ఆశీర్వాదం చెప్తే ధర్మశాస్త్రం వచ్చి యూదుల్లోంచి అన్యులను ఏం చేసింది? వీళ్ళు పాపులు అనే, వీళ్ళు శాపగ్రస్తమైన జనం అనేది తీసుకొని వచ్చింది. ఈరోజు వాస్తవంగా నిజం యథార్థంగా చెప్పండి, సేవకులకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయా? ఈరోజు సేవకులు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయా? మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే మానేయండి. సేవకులు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయా? మీకు ఉన్నాయా? ఇంకేం చెప్తారు? మీ లోపల మీరు అనుకోండి, ఒరే ఉన్నాయి కదరా అంటే ఒరే ఉన్నాయి కదరా, లేకపోతే లేవు కదరా అనుకోండి, అంతే. ఎందుకు ఉన్నాయో చెప్పమంటారా? మీరు విశ్వాసం వల్ల జీవించట్లేదు కాబట్టి. విశ్వాసం వల్ల జీవించే వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ఎందుకు ఉండదో చెప్పనా? అందరికీ చూడండి. విశ్వాసం వల్ల జీవిస్తున్నవాడు ఏమని ఒప్పుకుంటున్నట్లంటే నీతి విశ్వాసం వల్లనే కలుగుతుంది అని ఒప్పుకున్నట్లు. చెప్పండి, మొత్తం చెప్పండి. లివింగ్ బై ఫెయిత్ని ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు ఏమని ఒప్పుకుంటున్నారు? ఫెయిత్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అని ఒప్పుకున్నట్లు. విశ్వాసం మూలంగా జీవిస్తున్న వారు నీతి విశ్వాసం వల్ల కలుగుతుందని ఒప్పుకుంటున్నారు. నీతి విశ్వాసం వల్ల కలిగితే యూదులు నీతిమంతులు అవుతారా? అన్యులు నీతిమంతులు అవుతారా? ఏంటి నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇంకా బాధపడుతున్నారు, లోపల ఆన్సర్ రావట్లేదు? అది వదిలేండి, ఇక ఆ బాధ అంతా యేసుప్రభు తొలగించేస్తాడు. ఎందుకంటే అసలైన పుండుని వేళ్లతో పాటు యేసుప్రభు తీసేస్తాడు కాసేపట్లో. మీరు చూడండి, మీరు విశ్వాసం మూలంగా జీవించట్లేదండి. మీరు విశ్వాసం మూలంగా జీవించట్లేదు అంటే మీరేం ఒప్పుకోవట్లేదు? నీతి విశ్వాసం వల్ల కలిగిద్దని ఒప్పుకోవట్లేదు. ఇక్కడ కేఫా విశ్వాసం వల్ల జీవిస్తున్నాడా? జీవించట్లేదు. కేఫా విశ్వాసం వల్ల జీవించట్లేదు. దీన్ని ఏమని రాశాడు చదవండి, 2:14, గలతీ 2:14. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోలేదన్నాడు. సువార్త సత్యం ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసం మూలంగా జీవించట్లేదు అంటే నీతి ఎలా కలగట్లేదని అంటే అసలు వాస్తవం సువార్త చెప్పడం అంటే ఏంటి? నోవహు ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించిన నోవహు అని ఉంది కదండి హెబ్రీ పత్రికలో. ఉందా? ఏమో ఉందో లేదో తర్వాత చూడండిలే. నీతిని ప్రకటించిన అతడు విశ్వాస మూలంగా కలిగే నీతికి వారసుడయ్యాడని కూడా ఉంది, మీరు చదవండి. ఓకే, జస్టిఫికేషన్ బై ఫెయిత్ని మనం చెప్పటమే సువార్త చెప్పటం. జస్టిఫికేషన్ బై ఫెయిత్ని మనం ఎప్పుడు చెప్తాం? మనం లివింగ్ బై ఫెయిత్లో ఉంటే.
మన విశ్వాసం వల్ల జీవిస్తే నీతి ఎలా కలిగిద్ది అని ఒప్పుకుంటాం? రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, విశ్వాసం వల్ల నీతి కలిగితే యూదులు నీతిమంతులు అవుతారా, అన్యులు నీతిమంతులు అవుతారా? ఏమండి? రైట్ ఆన్సర్ చెప్పారు. ఒకసారి మీరు రోమాపత్రిక 3వ అధ్యాయం 30 చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 30. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారంటే ఎవరు? యూదులు. సున్నతి గలవారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారంటే ఎవరు? అన్యజనులు. విశ్వాసం ద్వారాను యూదులు ఏమయ్యారు, అన్యులు ఏమయ్యారు? ఎవరిది ఎక్కువ నీతి? ఎవరిది ఎక్కువ నీతి? ఇద్దరు సేమ్ రైచియస్నెస్ అనే లెవెల్లోకి వచ్చారు. అప్పుడు యూదులు ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి విశ్వాసం వలన కలిగే నీతి యూదులను అన్యులను ఏకపరిచింది. ఇప్పుడు కేఫా ఎలా ప్రవర్తించట్లేదు? విశ్వాసం వల్ల జీవించట్లేదు. అంటే ఏం ఒప్పుకోవట్లేదు? విశ్వాసం వల్లే నీతి కలుగుతుందని ఒప్పుకోలే. విశ్వాసం వల్లే నీతి కలిగిందని కేఫా ఒప్పుకోలేదు. కాబట్టి తాను దేన్ని బట్టి నీతిమంతుడు అనుకుంటున్నాడు ఆ టైంలో? అప్పుడు ధర్మశాస్త్రం లేని అన్యులు ఏమనుకుంటున్నాడు? పాపులు, శాప. అందుకనే వెనక్కి తీసి వేరయ్యాడు. దాన్ని వివరించడానికి రిఫరెన్స్లన్నీ చెప్పాడు పౌలు గారు. ఇప్పుడు మళ్ళీ చెప్పనా, మీరు కానీ జస్టిఫైడ్ బై ఫెయిత్ అనే ఈ సువార్త నమ్మితే మీలో ఉన్న డిఫరెన్స్లన్నీ యేసుప్రభు తీసేస్తాడు. మన భారతదేశంలో అనేకమైన అడ్డుగోళ్ళన్నీ పడిపోతాయి. మీరెవరు నమ్మట్లేదు, కానీ నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరు లేచినా ఈ వ్యవస్థను మార్చలేరు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎందుకు ఎలాగ ఉన్నాయంటే, లోపల ఉన్నది మతం, అది మనుషుల మధ్యలో పెట్టేది భేదం. మతం అనే వ్యవస్థ పడిపోవాలంటే ఏం చేయాలా? ఒక వ్యక్తికి నీతిమంతుడైన నిశ్చయత కలగాల. ఆ వ్యక్తికి నీతిమంతుడైన నిశ్చయత ఏ న్యాయం బట్టి కలిగిద్ది? విశ్వాస న్యాయాన్ని బట్టి. ఆ న్యాయాన్ని మనం ప్రకటిస్తున్నాం. క్రైస్తవులు వాస్తవంగా ప్రకటించేది సువార్త అయితే, చెప్తాను వినండి, క్రైస్తవుడు నిజంగా ప్రకటించేది సువార్త అయితే నీతి ఎలా కలుగుతుందని ప్రకటిస్తాడు? విశ్వాసం వల్ల నీతిమంతుడైతే, విశ్వాసం వల్ల నీతిని ప్రకటిస్తే, యూదుడు విశ్వాసం వల్ల నీతిమంతుడైతే, అన్యజనుడు కూడా విశ్వాసం వల్ల నీతిమంతుడైతే, యూదుడు ఈజ్ ఈక్వల్ టు అన్యుడైతే డిఫరెన్సెస్ అన్నీ ఏమవుతాయి? మరి క్రైస్తవులు ఎందుకు గోడలు ఉన్నాయి అంటే వాళ్ళు విశ్వాసం వల్ల జీవించట్లేదు. ఈ భేదం ఎంత ప్రమాదకరం అంటే, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇంకోటి తెలుసా? యోహాను సువార్త 4లో ఏముందంటే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను అంటే ఆ మార్గంలో కూడా వెళ్ళరు. ఈ రోజుల్లో ఎంత పిచ్చి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, వాళ్ళ మార్గం కూడా వెళ్ళరు, వాళ్ళని దాహానికి అడగరు. ఎంత పిచ్చి కలిగిన వాళ్ళు ఈ జనరేషన్లో ఉంటారా? ఉన్నారు. బయట లోకంలో కూడా మనకు అవసరమే లేదు. ఎందుకు? లోకంలో వాళ్ళందరూ ఎవరు? అవిశ్వాసులు. వాళ్ళు నీతిమంతుడని నిశ్చయిత ఉంటుందా? ఉండదు. వాళ్ళు జీవించేది విశ్వాసం వలన కాదు. కాబట్టి వాళ్ళని అస్తమాట మనం పాయింట్అవుట్ చేయకూడదు. అసలు మనలో ఎందుకు ఉందంటే, మన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులమే. కానీ మనం వింటున్న టీచింగ్స్లో యేసు ప్రభునందలి విశ్వాసం వల్ల మనకు నీతి కలిగింది అనే నిశ్చయత కలిగించట్లే. అందువల్ల మనం జీవించేది విశ్వాస మూలంగా కాదు. అందుకని మనలో ఆ డిఫరెన్స్లన్నీ ఏమవుతున్నాయి? బయటకు వచ్చేస్తున్నాయి. ఎంతమందికి అర్థమైంది? అంటే కులానికి మూలం ఏంటి? కరెక్ట్ చెప్పండి. కులానికి మూలం ఏంటి? కరెక్ట్ చెప్పాలి. కులానికి మూలం ఏంటి? కులానికి మూలం ఏంటి? మతం. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? రైట్ ఆన్సర్. మతానికి మూలం ఏంటి? పాపం విషయంలో చచ్చిపోవటాన్ని ఇచ్చింది ఏంటి? సిలువ. కాబట్టి సిలువ మాత్రమే ఈ వ్యవస్థను బాగు చేయగలదు. సిలువ ద్వారా పాపం విషయంలో చనిపోయాం. పాపం విషయంలో చచ్చిపోవడం ద్వారా ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయాం. ధర్మశాస్త్రం విషయంలో ఎప్పుడైతే చచ్చిపోయాం ఏ డిఫరెన్స్ మనకు కనబడదు. యూదులకి అన్యులకి మధ్యలో ఉన్న గోడ ఎంత పెద్ద గోడ చెప్తాను మీకు. యూదులకి అన్యులకి మధ్యలో ఉన్న గోడ. రాహాబు ఎవరు? అన్యజనురాలు. వివాహం చేసుకున్నది ఎవరు? యూదుడు కదా. సల్మాను. ఓకే, సల్మాను, దేవుని స్తోత్రం. సల్మాను రాహాబుని వివాహం చేసుకోవడానికి సల్మాను ఏమైంది? గోడ ఏమైంది? పడిపోయింది. సల్మాన్ ఏమో గోడకి ఇవతల ఉన్నాడు, పెళ్లి కుమారుడు. పెళ్లి కూతురు ఎక్కడ ఉంది?
గోడకు అవతల ఉంది, మధ్యలో ఏముంది? గోడ ఉంది. ఎంత పెద్ద గోడ తెలుసా? ఆమె నివాసము ప్రాకారం మీద ఉందంటే అది ఎంత పెద్ద గోడ అంటే, యూదులు, ఈ ప్రపంచంలో యూదులు అన్యులు అనే వారి మధ్యలో ఉన్న గోడే పడిపోతే మన గోడలు ఎంత? నిజం చెప్పండి, ఈ డిఫరెన్స్లు బయట దేశానికి వెళ్తూ ఉంటాయా? ఉండవు కదా. అంటే మన గోడలు ఎంత? ఒంటిటు గోడలు అనండి. ఏ గోడలో? యూదులకి అన్యులకి మధ్యలో ఉన్న ఒక పెద్ద గోడే పడిపోతే ఈ గోడలు ఎందుకు ఖచ్చితంగా పడిపోతాయి. కానీ అసలు ఈ గోడలే బలమైన గోడలుగా కనబడుతున్నాయి. ఎందుకంటే అసలైన పెద్ద గోడ ఎలా పడిందో మనకు అర్థం కాకపోవటం వల్ల. ఆ పెద్ద గోడ పడిపోయింది అనండి. ఎలాగో నీకు తెలుసా అనండి. ఎవరు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని మీరు అనండి. ఆ పెద్ద గోడ పడిపోయింది, ఎలాగో నీకు తెలుసా? నీకు తెలిస్తే చిన్న గోడలన్నీ పడిపోతాయి. ఎవరు ఫీల్ అవ్వకండి. వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి మీరు ఇంటి పేరు అడిగి మీరు చేస్తున్న విశ్వ ప్రయత్నాలని యేసు ప్రభు నామములో చాలించుకుందురు. ఆమె నన్ను అంత బాధగా అంటున్నారా? నిజంగా అది ఆశీర్వాదకరమైన జీవితం. అందుకనే మనలో శాపం ఏంటంటే, వాస్తవంగా శాపం ఏంటంటే ప్రతి ఒక్కరిని తీర్పు తెచ్చడమే. తీర్పు అంటే పాపులనే కాదు, తీర్పు అంటే ఏంటంటే వీళ్ళు మనకంటే తక్కువ. చర్చిలో కూడా అంటారు కదా, ఏమని? అమ్మా, మేము భోజనం వడ్డిస్తాం, మీరు గిన్నెలు కడిగేయండి. మేము భోజనం వడ్డిస్తాం, మీరేం చేయాలా? మీరు గిన్నెలు కడిగేయండి. నువ్వు గిన్నెలు కడగవా అంటే నీ లోపల ఏముంది? క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటే ఖచ్చితంగా నువ్వు రిలీజియస్ పర్సన్వే కానీ గ్రేషియస్ పర్సన్వి కాదు. నువ్వు ధర్మశాస్త్ర వ్యక్తివే కానీ కృపగల వ్యక్తివి కాదు. అయితే దైవ గ్రంథంలో ఎలాగుంది? సామెతల గ్రంథంలో కృపచూపుట రిఫరెన్స్ ఎంత? 19:22. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా. సామెతలు 19:22. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. కృప, గ్రేషియస్ పర్సన్గా ఉండాలి మనం అందరం. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా బాధపడితే మీ కుడి చేతి చూపించాను. బాధపడిందే ఎక్కువ, మళ్ళీ కుడి చేతి మళ్ళీ ఇంకెక్కువ బాధపడమంటావా అంటారేమో. నేను మిమ్మల్ని ప్రేమతో హత్తుకొని చెప్తున్నాను, అది శాపగ్రస్తమైన జీవితం. అది శాపగ్రస్తమైన జీవితం. ఎందుకంటే నీ అంతటి నువ్వే చాలా కరెక్ట్ అనుకుంటున్నావు. నిజం చెప్పండి. ఏమండోయ్ ఇటు చూడండి. యెరూషలేము కుమార్తెలు బయట ఉండిపోయారు. షోలమీతేలు అంతఃపురంలో కూర్చుంది. యెరూషలేము కుమార్తెలు బయట ఉన్నారు. షోలమీత ఏమంటుంది? రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను అంటుంది. యెరూషలేము కుమార్తెలు ఆమెనేమన్నారు? నల్లని దానివి అన్నారు. ఆమె ఏమనింది? నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకండి. ఉన్నాయా లేవా చిన్న చూపులు? ఇప్పుడు చెప్పండి, ఉన్నాయా లేదా చిన్న చూపులు? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తే మేమేం చిన్నోళ్ళం కాదు అని మీరు తిరుగుబాటు చేస్తున్నారు. అది కాదు మీలో రావాల్సింది. మీ లోపల రావాల్సింది ఏంటంటే, వాస్తవంగా ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపులు చూస్తే లోపల ఎలా అనుకోండి, నన్ను చిన్నోడని ఎందుకు అనుకుంటున్నాడు? ఈయనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి, నాకు డబ్బులు లేవు కాబట్టి. నన్ను చిన్నోడని ఎందుకు అనుకుంటున్నాడు? ఈయన పలానా క్యాస్ట్ కాబట్టి, నేను ఈ క్యాస్ట్ కాబట్టి. కానీ దేవా, నన్ను ఈ లోకములో ఉండే తరగతుల కంటే ఉన్నతమైన లోకములో దేవుని కుడిపార్శాన నువ్వు నన్ను కూర్చోబెట్టావు అని అనుకోండి. అది నిజంగా మనం చేయాల్సిన సరైన పోరాటం. దాన్ని ఏమంటారు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటారు. కానీ మనం ఏం చేస్తాం? ఎవరైనా మనం చిన్న చూపులు చూసారంటే, మేము చిన్నవాళ్ళమేమీ కాదు. అది సరైన పోరాటం కాదు. మేము ఎలా పెద్దోళ్ళమని నిరూపించుకోకండి. ఒక విషయం చెప్తాను వినండి. అపవాదిగాడు వచ్చి హవ్వని ఏమన్నాడు? ఈ పండు తిను దినమున మీరు దేవతలు అవుతారా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనాలా? అసలు మేము దేవతలు అవ్వాల్సిన అవసరం ఏముంది? మేము దేవుని స్వరూపమందు సృజించబడ్డామనాలా. కాబట్టి చిన్న చూపులు చూసేది తప్పే. చిన్న చూపులు చూసినందుకు మేమేం చిన్నోళ్ళం కాదని ప్రూవ్ చేసుకోవాలనుకోవడం కూడా తప్పే. నువ్వెందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఆల్రెడీ నువ్వు హైయెస్ట్ ప్లేస్లో ఉన్నావు. ప్రూవ్ చేసుకున్నప్పుడే మనం తప్పు చేస్తున్నాం. ప్రూవ్ చేసినప్పుడు తప్పు ఏం చేస్తున్నాం? వాళ్ళు ఏ న్యాయంలో మనల్ని తక్కువ చేశారో మనం అదే న్యాయంలో వాళ్ళని గెలవాలనుకుంటున్నాం. కానీ ఆ న్యాయంలో గెలుపు రాదు ఎప్పటికీ.
మీరు అనుకుంటున్నారా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థలు ఇవన్నీ స్టార్ట్ అయ్యి? మరి ఇప్పుడు ఎంత ఎడ్యుకేషన్ వచ్చింది, ఎంత జ్ఞానం వచ్చింది, ఇప్పుడు ఏమైనా తగ్గినాయి? ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి కదండి, ఇంకా పెరిగిపోయింది ఎవరిలో కాదు, నీలో అయ్యి ఉండొచ్చు కూడా, అది కూడా చూసుకో మరి. కాబట్టి ప్రభు నీతోటి ఏం మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, బిడ్డ ఇది వాస్తవంగా నీ జీవితం కాదు, వాస్తవమైన జీవం అన్నాడు తిమోతి 6:18. నీ వాస్తవమైన జీవం ఏంటంటే నువ్వు విశ్వాసం మూలంగా జీవించుట. విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు నీతి ఎలా కలిగిందని ఒప్పుకుంటాం? విశ్వాసం వల్ల నీతి కలిగితే ఎవరెవరికి కలిగిద్ది? యూదుడికి కలిగిద్ది, అన్యుడికి కలిగిద్ది. అప్పుడు మధ్యలో ఉన్న గోడ ఏమైద్ది? పడిపోయిద్ది. అప్పుడు నువ్వు ఎవరిని డిఫరెన్స్ లేకుండా చూడగలుగుతావు. అది మీలో యాక్టివేట్ అయిన రోజు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందంటే, నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తాను, ఈ మీలో కొంతమంది అనుభవిస్తున్నారు, మీరు కూడా చెప్తారు, సాక్ష్యం ఇస్తారు. మీరు అందరూ అనుభవించుదురు గాక. ఎందుకంటే జీవములోనే ఏముంది? యోహాను 1:1-2 ఆ జీవం ప్రత్యక్షమాయను 4వ వచనంలో అన్నాడు, మీ సంతోషము పరిపూర్ణమౌటకై నేను ఈ సంగతులు రాస్తున్నా అన్నాడు. అంటే జీవంలోనేముంది? సంతోషం ఉంది. ఈ సంతోషమే సంతోషం. ఇలా చెప్తాను, చెప్పనా సఖ్యమును చెప్పండి. పేతురు 1:7 మహిమాయుక్తమైన ఇది ఏ జాయ్? ఇది పరలోక సంబంధమైన సంతోషం. అన్నయ్య తెలుసా? ఏంటి? ప్రశాంత్ కూడా మానకొల్పోడే. అవునా? ఉర్రే, నాకు ఇంతవరకు తెలియదురా అని అంటున్నావంటే నీ సంతోషం ఏ సంతోషం? మహిమాయుక్తమైన సంతోషమా? ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాల్సినంత దౌర్భాగ్యుడివా? చచ్చిన దానిలో తేనె మధురమని తినాల్సినంత దౌర్భాగ్యుడివా నువ్వు? నీకు జుంటి తేనె దారులు వంటి సంతోషం ఉంది నీకు. రియల్ జాయ్ ఈజ్ ఇన్ రియల్ లైఫ్. అవర్ రియల్ లైఫ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందున్న జీవం కోసమే ప్రభువుని నమ్ముకున్నాం. ఈరోజు ఆ జీవాన్ని వదిలేసి లోకస్తులు బ్రతుకుతున్న దౌర్భాగ్యకరమైన జీవితాలు మనం జీవిస్తున్నామేమో. అందుకనే మనలో ఈ ఫీలింగ్స్ అన్నీ, నన్ను క్షమించండి ఎలాగంటున్నానని, భూమి మీద నుండి నన్ను పైకెత్తిన ఎడల, యోహాను 12:32 తీయొద్దు, నేను చెప్పేది ఒకసారేనండి, తర్వాత తీద్దురు. భూమి మీద నుండి నన్ను పైకెత్తిన ఎడల నేను అందరినీ ఆకర్షించుకుంటాను అన్నాడా లేదా? అంటే యూదుడిని ఆకర్షించింది ఎవరు? యేసు ప్రభు. అన్యుడిని ఆకర్షించింది ఎవరు? అంటే యూదుడు ఆకర్షించబడ్డాడు, అన్యుడు ఆకర్షించబడ్డాడు. ఇందులో ఎవరైనా అతిశయించడానికి కారణం ఉందా? మరి మీరు ఎందుకంటే ఫలానా క్యాస్ట్లోంచి ప్రభువుని నమ్ముకున్నారంటే, ఫలానా కులంలోంచి నమ్ముకున్నాడని స్టేజ్ ఎక్కి సాక్ష్యం ఎందుకు చెప్పేస్తున్నారు మీరు? అంటే మీ లోపల కన్వర్టెడ్ అనే ఆలోచన ఉంది, కానీ కన్ఫెస్ అనేది లేదు మీకు. కన్ఫెస్సా? మన యేసు ప్రభు అని ఒప్పుకొని రక్షించబడ్డామా? మనమేమైనా కన్వర్ట్ అయ్యామా? ఇది మీ క్రియల వలన కలిగింది కాదు, ఎవడనూ అతిశయింప వీరు లేదు. రోమా 4:1 ఒకసారి చదవండి. రోమా 4:1. కాబట్టి శరీరం విషయమై ఏమి దొరికినని అందుము, అబ్రహాము కానీ ఒకవేళ క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు తీర్చబడితే అతిశయ కారణం కలిగిద్ది, కానీ అది దేవుని ఎదుట కలగదు. ఇంకొక అద్భుతమైన మాట 3:27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అయ్యా నీకు వందనాలనండి. అతిశయ కారణం ఏమైంది? మధ్య గోడ ఏమైంది? గోడ పడింది, అతిశయం కొట్టివేయబడింది. గోడ పడిపోయింది, అతిశయ కారణం కొట్టివేయబడింది. నేను ఇలా చెప్తున్నాను, అతిశయ కారణం మీలో ఉందంటే మీరు విశ్వాస న్యాయంలో లేరు. ఏ న్యాయంలో ఉన్నారు? అక్కడ చదవండి. విశ్వాస న్యాయంలో లేరు. ఏ న్యాయంలో ఉన్నారు? క్రియా న్యాయమును బట్టియా? కాదు, అది అన్నమాట. మీరు ఏ న్యాయం అనుసరిస్తున్నారు? నిజమేనా? మీరు నిజంగా విశ్వాస న్యాయం అనుసరిస్తున్నారా? అంటే విశ్వాసం వల్ల జీవిస్తున్నారా? విశ్వాసం వల్ల మీరు జీవిస్తే విశ్వాస న్యాయాన్ని అనుసరిస్తున్నారు. విశ్వాస న్యాయాన్ని అనుసరిస్తే ప్రతి అతిశయ కారణం కొట్టివేయబడిద్ది. పేరు చివర, పేరు ముందు ఏం అవసరం లేదు బ్రదర్. నీకు పేరు ముందు, పేరు చివర నీకు ఏం అవసరం లేదు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త రాసింది ఎవరు? యోహాను సువార్త రాసింది ఎవరు? కాదు, మీరు చదవండి సరిగ్గా. యోహాను సువార్త రాసిన యోహాను తన్ను గురించి ఏం చెప్పాడంటే, యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు. యోహాను 13:23. అంటే తన్ను గురించి ఏమని చెప్పుకున్నాడు? ఐ యామ్
హిస్ బిలవర్డ్ అని చెప్పుకున్నాడు. అంతకంటే గొప్ప పేరు ఉందా? నా పేరు చిన్న, నా తర్వాత ఉన్నాయన్నీ పెద్ద అయిపోయినాయి. గోడే పడిపోయింది అంటే పేర్లు పడట్లా. మధ్యలో గోడ పడిపోతే పేర్లు పడాలా పడొద్దా? మరి ఇంకా తగిలిస్తున్నారంటే అర్థం ఏంటి? గోడ పడిందానా? పడలేదు. గోడ పడలేదు వాళ్ళ లిస్టులో. అంటే వాళ్ళు తాను ఏమని కనపరుచుకుంటున్నారు? అపరాధాన్ని కనపరుచుకుంటున్నారంటే యేసుప్రభు మరణాన్ని ఏమని చేస్తున్నారు? వాళ్ళు నిష్ప్రయోజనమని చేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు తమ పేరు కోసం యేసుప్రభు శిలువ మరణాన్ని తక్కువ చేసేసారు. జాన్ చౌదరి గారు, అర్థమైందా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు కృపనిచ్చును గాక. ఎవరికైనా నన్ను కొట్టాలనుకుంటే దయచేసి ముందుకు రండి. మీటింగ్ అయిపోయిన తర్వాత అతిశయ కారణం కొట్టివేయబడిందని మీకు చెప్తాను నేను. ఓకే, అతిశయ కారణము కొట్టివేయబడింది. చాలా అద్భుతమైన లైఫ్ని క్రీస్తునందు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఎప్పుడు తెలుసా? అనాది కాలమందే వాగ్దానం చేయబడిన ఆ జీవానికి మనం అందరం హక్కుదారులమయ్యి దౌర్భాగ్యకరమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరమే ఖచ్చితంగా లేదు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఈ భ్రష్టత్వము నుండి తప్పించునుగాక. పేతురు 2వ పత్రిక 1:3-4 వచనాల్లో అన్నాడు, దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు అన్నాడు. దైవిక స్వభావం మీ అందరిలో కనబడునుగాక. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ కూడికలో వాక్య ముగింపులో ప్రార్థన చేస్తాను. మీ లోకంలో మీ సంగతి అంతా ప్రభువుకి చెప్పండి. యెఫ్తా తన సంగతి అంతయు, జూమ్ మీటింగ్లు విన్నారే ఉదయం, యెఫ్తా తన సంగతి అంతయు ప్రభువు దగ్గర వినిపించాడు. మీరు కూడా వినిపించండి. ప్రభువా, నీ దాసుడిని నువ్వు నిలబెట్టుకొని ఎగ్జాక్ట్గా నా గురించే మాట్లాడావు. దేవుడు ఇది కూడా చెప్పమంటున్నాడు, ఖచ్చితంగా చెప్తాను. అందరు వినండి. ఒకవేళ నువ్వు విశ్వాసం వల్ల జీవిస్తున్నా లోకం నిన్ను అలా చూడట్లేదు కాబట్టి నువ్వేదో తక్కువైపోతావని అనుకోవద్దు. ఎందుకు? జీవానికి భక్తికి కావలసినవన్నీ ఎవరిస్తారు? దైవశక్తి. కాబట్టి విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తున్నప్పుడు ఎక్కడ మనం తగ్గిపోమో దేవుడు ఖచ్చితంగా మన ప్రతి అక్కర క్రీస్తు యేసు మహిమలో నుంచి తీరుస్తాడు. ఏమంటే మేము విశ్వాస న్యాయమే అనుసరిస్తున్నాం, దేవుడు మాకు ఏ కొదువ చేయట్లేదు, మా ప్రతి అక్కర తీరుస్తున్నాడని నువ్వు సాక్ష్యం ఇస్తావు తప్ప మేము ఈ కార్డు వాడుకోలేదు కాబట్టి ఇలాగైపోయాం, ఇది వాడుకొని ఉంటే అలాగుండేది అని ఏమనుకునే అవకాశమే ప్రభు మీకేడు. ఎందుకంటే దుర్వ్యాపారం మనకు అవసరమా? చెప్పండి, దుర్వ్యాపారం మనకు అవసరమా? ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎక్కువ కదా. అంటే దాన్ని ఏ వ్యాపారం అన్నాడు ప్రభు? మద్యముతో మత్తులే ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదా అన్నాడు. ఇప్పుడు మతం క్రియేట్ చేసిన కులం, అందులో నుంచి వచ్చిన ఫీలింగ్స్, అందులో నుంచి వచ్చిన లాభాలు మనకు అవసరమా? మీరెందుకు చాలామంది ఫీల్ అవుతారంటే, ఎప్పుడైతే పుతోను దెయ్యం పట్టిన ఆ చిన్నదాన్ని దెయ్యము నుంచి విడిపించారో అతని యజమానుడు కేసు ఫైల్ చేశాడు. ఎందుకు కేసు ఫైల్ చేశాడు? ఆ దెయ్యం వల్ల వచ్చే లాభ సాధనం పోయిందని. ఇప్పుడు కూడా మీరు ఈ వర్తమానం చెప్పినప్పుడు దానివల్ల వచ్చే కొన్ని లాభాలు పోతున్నాయని మీరు బాధపడిపోతారు. కానీ ఆ లాభాలు వాస్తవంగా దుర్వ్యాపారం. అది మనకు అవసరమే లేదు. అయినా మనం ఎవరి పిల్లలు? శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త అన్నాడు. మన డాడీ ఎవరు? శ్రీమంతుడు. పేతురు 1వ పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు? సర్వకృపానిధి అగు దేవుడు. రోమాపత్రిక 10లో ఏమన్నాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరికీ కృప చూపుటకు ఆయన మన డాడీ ఐశ్వర్యవంతుడు, మన డాడీ శ్రీమంతుడు, మన డాడీ సర్వకృపానిధి. నీకేమీ తక్కువ కాదన్నాడు ద్వితీయోపదేశకాండంలో. నమ్మండి. ఇప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నారంటే ఆ అనుభవంలోకి మీరు వెళ్ళలేదు కాబట్టి. వెళ్తే మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు, ప్రతి అక్కర యేసుక్రీస్తు ప్రభు మనం తీరుస్తాడు. ప్రభు తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తల వంచినట్లయితే మీ సంగతి అంతా ప్రభువుకి చెప్పండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా దౌర్భాగ్యకరమైన శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపిస్తాడు. దయచేసి ఈ సమయాన్ని ఎవరు వ్యర్థం చేసుకోవద్దు. నీ లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రభువుకి చెప్పు. ప్రభువా, నీకు వందనాలయ్యా, నువ్వు నన్ను ఎరిగి మాట్లాడావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి ప్రభువా, నువ్వు వచ్చేంత వరకు శరీరంలో లేనివాడుగా నేను ప్రవర్తిస్తాను, నీ కృప నాకు చాలు ప్రభువా అని ప్రార్థన చేద్దాం.
పాపం విషయంలో నేను చనిపోవడానికి కారణమైన ప్రభువా నీకు స్తోత్రం అని చెప్దాం. పాపం విషయంలో నేను చనిపోవడానికి కారణమైన ప్రభువా నీకు స్తోత్రం. ధర్మశాస్త్రం నుంచి విడుదల ఇచ్చిన ప్రభువా నీకు స్తోత్రం. మధ్య గోడను పడగొట్టిన ప్రభువా నీకు స్తోత్రమయ్యా. భేదాలు పుట్టించేవాడిగా నేను ఇక ఉండకుండా నన్ను కాపాడు ప్రభువా. ఐక్యతకు, ఏకత్వానికి నేను ఒక సహాయకుడుగా ఉండునుగాక. అటువంటి ఏక మనసు నాలో పుట్టునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం చేస్తాడు. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారయ్యా. ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఎదుటివానికి తీర్పు తీరుస్తూ నువ్వు తక్కువ నేను ఎక్కువ, నీకంటే నేను యోగ్యుణ్ణి అని అనుకునే ఒక జీవిత విధానము నుంచి ఇక్కడున్న వారందరికీ యేసు ప్రభు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇతరులను చిన్న చూపులు చూసే ఆ భ్రష్టమైన జీవితం నుంచి యేసు ప్రభు నామమున విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మతం అనే వ్యవస్థ ప్రారంభించిన ఈ కుల వ్యవస్థ, భేదాలు, రంగు భేదాలు, జాతి భేదాలు, చిన్న పెద్ద భేదాలు యేసుక్రీస్తు ప్రభు నామములో కొట్టివేయబడునుగాక అని ప్రార్థన చేస్తాం. విడుదల కోరుకున్న వారందరికీ మీరు కలిగించిన విమోచనను బట్టి స్తుతిస్తూ, క్రీస్తునందు నిరీక్షిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.